మీరు భోజన ప్రియుల లేక పాకశాల ప్రావీణ్యుల ఎవరైనా సరే మీ అందరి కోసం సరికొత్త రుచుల్ని ప్రతిరోజు పరిచయం చేస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా మీరు తయారు చేసే స్పెషల్ రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడమే కాకుండా మేము ఇచ్చే బ్యూటిఫుల్ గిఫ్ట్ ని పొందండి. మరింకెందుకు లేట్, లెట్స్ బిగిన్ ద షో. రారండోయ్ వంటలు చేద్దాం. కుకట్పల్లి నుండి సుజాత గారు వచ్చారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ సుజాత గారు. హాయ్ అండి. హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. సో సుజాత గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఫైన్ అండి. ఓకే, ఏదో ఒకసారి అంతే ఎనర్జెటిక్ గా మా అందరికి హాయ్ చెప్పండి. హాయ్. మా వ్యూవర్స్ కి హాయ్ అండి. సో మా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారా? అవునండి, చూస్తూ ఉంటాను. ఓకే, నాకు అర్థమైపోతుంది ఆవిడ రోజు చూస్తున్నారని. అవునండి, చూస్తాను. ఓకే అండి. సో ఈ రోజు మాకు ఏ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారు? ముందుగా పులుసు ఉప్పుడు పిండి చేయబోతున్నాం. పులుసు ఉప్పుడు పిండి చేసేద్దాం. ఏది చెప్పండి ఎనర్జెటిక్ గా. పులుసు ఉప్పుడు పిండి చేసేద్దాం. అంతే, పులుసు ఉప్పుడు పిండి ఈ రోజు కేల్కతం దుకాన్ బంద్. ఓకే, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? ఓకేనండి, చెప్తాను. చెప్పండి. బియ్యం పిండి, పచ్చిమిరపకాయలు, ఆనియన్, చింతపండు పులుసు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర. ఓకే, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు. మరి అవునండి. పులుసు ఉప్పుడు పిండికి తయారు విధానం ఎలా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి. పొయ్యి ఏ వంటలోనైనా ఏం చేస్తారు అమ్మాయి? అంతే. ప్యాన్ పెట్టుకుంటాం, స్టవ్ వెలిగించుకుంటాం. అంతే. వెలిగిద్దామా? వెలిగిద్దామండి. మంట పెడదామా? మంట పెట్టడం వద్దండి, వెలిగిద్దాం. సో యా, ప్యాన్ పెట్టాము. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం వేడయ్యాక. సో బేసిక్ గా ఆయిల్ ఫుడ్స్ ఎంత ఆయిల్ యూజ్ చేయాలంటారు మన డైలీ లైఫ్ లో? డైలీ లైఫ్ లో అంటే 1 month కి 1/2 లీటర్ ఆయిల్ యూజ్ చేసుకోవాలండి అసలు అయితే. అవునా? అవునండి. 1 month కి 1/2 లీటర్? 1/2 లీటర్. ఓ, కానీ మీరు ఎలా ఎందుకున్నారేమో అంటారేమో, కానీ నా బాడీని అలాంటిది. అరే మీరు చక్కగా ఉన్నారు. ఏజ్ ని బట్టి కదా అందం ఉంటుంది. అవునండి. ఏ ఏజ్ కి తగ్గట్టు ఆ ఏజ్ లో అలా ఉంటేనే అందంగా ఉంటారు. సో యా, ఆయిల్ వేసుకున్నాము. వేస్తామా పోపు దినుసులు? పోపు దినుసులు. పోపు దినుసులు వేసుకున్నారు. పచ్చిమిర్చి వేసేసుకున్నాము. సో పచ్చిమిర్చి ముందే వేసుకుంటామా? పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం కన్నా ముందు. వేగినాక ఆనియన్ వేసుకోవాలి. బేసిక్ గా మీరు వంట చేస్తే ఎంత టైం పడుతుంది? ఇక మనం ఉండే డైలీ అయితేనేమో 1/2 hour 1 hour మధ్యలో హాఫ్ అన్ అవర్ లో చేసేసుకోవచ్చు. చేసేస్తారా? అవునండి. అంటే చాలా మంది ఎక్కువ అంటే టైం ఎక్కువ తీసుకుంటాం. ఓకే. ఎందుకు కొన్ని ఉల్లిపాయలు దాచుకున్నారు? అంటే నేను ఇక్కడ ఉన్న వీటి వరకే వేసాను అన్నట్టు. ఓకే, ఎక్కువ ఉన్నాయని ఓకే. సో ఇంగ్రీడియంట్స్ కి సరిపడా సరిపోయాడని వేసుకున్నాను. పులుసు ఉప్పుడు పిండి ఎవరు నేర్పించారండి మీకు? మా అమ్మ నేర్పించిందండి. అమ్మగారు. సో మీ ఫ్యామిలీలో రెగ్యులర్ గా తింటూ ఉంటారా పులుసు ఉప్పుడు పిండి? అవునండి. నేను ఉప్పుడు పిండి తిన్నాను, బట్ పులుసు ఉప్పుడు పిండి తినలేదు ఎప్పుడు. ఓకే.
అప్పుడు ఈ వంటలకి ఇప్పుడు వంటలకి చాలా డిఫరెన్స్ ఉంది కదా మీ చాలా చిన్నప్పటికి difference ఇప్పటికి ఉన్నాయండి. అవును. ఏమంటారు ఇప్పుడు అందరూ బర్గర్లు పిజ్జాలు అంతే. మామూలుగా అవును, లేదు అంతా బయట ఫుడ్ కదండి. ఇది ఇలాంటివి చేసుకోవడం చాలా తగ్గిపోయింది. చాలా తగ్గిపోయింది ఉమ్. ఏం చెప్తారు మరి ఇంట్లో చేసుకోండి ఇంట్లో చేసుకొని తినండి అని చెప్తుంటారా అవునండి. చేసుకొని తినండి అని చెప్తాం కానీ వాళ్ళు చేసుకోరు కదా. చెప్పినా వేస్ట్ Waste అండి. మీ మనవరాళ్ళకి మీ పిల్లలకి చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటానండి. ఏమంటారు వాళ్ళు ఊరుకో నాయనమ్మా అంటారు అట్లేమన్నారులే, ఇప్పటి వరకు వినేటట్టే ఉన్నారు. తర్వాత తర్వాత సంగతి దేవుడికి తెలియాలి అడుగు అంతే. ఇప్పుడు చిన్నపిల్లల చిన్నపిల్లలు, మనవాళ్ళు చిన్నపిల్లలు ఇద్దరు మనవాళ్ళు, ఒక మనవరాలు, ఓకే చిన్నపిల్లలు. ఓకే సో అందరూ హైదరాబాద్ లోనే ఉంటారు అందరం హైదరాబాద్. మీకు కాలక్షేపం కదా చక్కగా అవునండి. సో కరివేపాకు వేసుకున్నాము నెక్స్ట్ ఏం వేసుకోవాలి నెక్స్ట్ వాటర్ పోసుకోవాలండి. ఓకే సో పులుసు కోసం వాటర్ వేసుకున్నాము కొంచెం వేసుకొని పులుసు వేసేసుకోవాలి. చింతపండు పేస్ట్ చింతపండు పేస్ట్ వేసుకోవాలి కొంచెం. తర్వాత దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పులుసులో ఎక్కువ పడుతుందా అండి కొంచెం పసుపు వేసుకోవాలండి. పులుసు పట్టదండి ఎక్కువ పులుసు. కొంచెం ఇది మొత్తం మసాలాలే, కొంచెం ఉల్లిగడ్డ అటు ఇటు మసాలా అంటారు ఉల్లిగడ్డ అన్నట్టు. ఉల్లిగడ్డ చిన్నప్పుడు మీ చైల్డ్హుడ్ అంతా ఎలా జరిగింది బాల్యం అంతా ఏం లేదండి, బాల్యం అంతా ఏముందండి, వెనకట కదా చాలా రోజులకు తొందరగానే పెళ్లి చేసేవారు కదండి. అవును అంతే, బాల్యం అంటే ఇంకా పెళ్ళే గుర్తొస్తుంది అంతే కదండి. సో చిన్నప్పుడు మీరు స్కూల్ కి వెళ్ళటం గానీ లేదా ఆటలాడుకోవడం గానీ అవి ఏమైనా గుర్తుంటాయా చైల్డ్హుడ్ మెమరీస్ అంత లేదండి. ఇంట్లోనే ఉండేవారా బయటికి వెళ్ళే తక్కువ సుజాత అంటే ఒక గుడ్ గర్ల్ ఇంట్లో ఆ అమ్మ చాటున ఉంటూ ఉంటారు అట్లా బయటికి వెళ్ళడం తక్కువ. ఎట్లా మీరు పెంకి పిల్లనా మంచి పిల్లనా లేదండి అట్లా. అంటే ఎట్లా లేదా ఎట్లానూ లేదా లేదు, ఏదో రకంగా ఉండాలి కదండి ఏదో రకంగా అంటే మంచి అనుకోండి. మంచి పిల్ల ఓకే. చిన్నప్పుడు సినిమాలు చూసేవారా చూసేవాడినండి. ఓకే ఇప్పుడు అది మసలింది కదా, బియ్యం పిండి వేసుకోవాలండి. సరిపడా బియ్యం పిండి వేసుకోవాలి. ఓకే ఇది కొంచెం దీనికి మూత పెట్టుకోవాలండి కొంచెంసేపు. కొంచెం మగ్గినట్టు అయినాక ఓకే తీసుకోవాలి. ఆయిల్ ఎక్స్ట్రా ఏం వేయని అవసరం అవసరం లేదండి. స్టార్టింగే కొంచెం ఎక్కువ వేసుకుంటే స్టార్టింగే బాగుంటుందండి, మళ్ళీ పైన వేస్తే బాగోదు. ఓకే సో మూత పెట్టేసుకుందామా మరి ఇంకేంటి విశేషాలు సుజీ గారు మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు ఇంట్లో ముద్దుగా సుజాత అనే పిలుస్తుంటారు చాలా మంచి పేరు కదా అప్పట్లో చాలా ఎక్కువ మందికి ఉండేది సుజాత అవునండి. ఇంకా మీ పేరెంట్స్ ఏం చేస్తుండేవారు మా నాన్న టీచర్ అండి. టీచరా టీచర్ డాక్టరా ఓకే సో మిమ్మల్ని కూడా బాగా చదువుకో అలా చదువుతున్నావు ఏంటి అట్లా అనేవారు కదా, చిన్నతనం కదా, అప్పుడే తొందరగా కదా పెళ్లి కాబట్టి కాలేజీ దాకా వెళ్ళలేకపోయినా. ఇప్పుడు ఏమనిపిస్తుంటుంది నేను పలానా ఫ్యాషన్ డిజైనర్ అయితే బాగుండు అప్పుడు ఏం లేదండి, ఈ ఆర్టిస్ట్ అయితే బాగుండేది లేదండి. చాలు పిల్లలతో అలా సుఖంగా ఉన్నారు. ఎందుకు ఊరికనే కష్టపెట్టుకోమంటారు అంటారు. అవును, ఇది అయిపోయిందండి. ఇది మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే కొంచెం కొత్తిమీర వేసి బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఓకే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బౌల్లోకి తీసేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నారు చేసేద్దాం. ఇటేనా సో సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందామండి.
సో ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి? అవునండి. ఓకే. మార్నింగే పొద్దున్న పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పటికినా మంచిగా తొందరగా అయ్యే రెసిపీ అన్నట్టు. ఓకే. ఓకేనండి. ఏం చేద్దాం ఇప్పుడు? ఎంబీ పులుసు ఉప్పుడు పిండిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. ఓకే, సో థ్యాంక్ యూ. సో సుజాత గారు చెప్పారు కదా, ఎమ్మి పులుసు ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దాం. పులుసు ఉప్పుడు పిండి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు పులుసు, ఉప్పు, జీలకర్ర, పసుపు, ఆవాలు, పచ్చిశనగపప్పు. పులుసు ఉప్పుడు పిండి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగాక కొద్దిగా నీళ్లు పోసి చింతపండు పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా మరిగించాలి. తర్వాత బియ్యం పిండి వేసి దగ్గర పడేదాకా కలిపి ఉడికించి చివరిగా కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పులుసు ఉప్పుడు పిండి రెడీ. ఇప్పుడు పులుసు ఉప్పుడు పిండి టేస్ట్ చేసేద్దాం. గుడ్ అండి. సో సుజాత గారు, మీరు చెప్పినట్టుగానే యమ్మీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా బాగుంది, పులుసు ఉప్పుడు పిండి. సో నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తున్నారు? నెక్స్ట్ సొరకాయ కారబిల్లలు చేస్తాను. సొరకాయ కారబిల్లలు. ఓకే. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారు? చెప్పేస్తాను. బియ్యం పిండి, సొరకాయ తురుము, నువ్వులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర. ఓకే, సో సక్సెస్ఫుల్ గా ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు. అవునండి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దామండి. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి. ఓకే. ఇందులో బియ్యం పిండి వేసుకోవాలండి. ఇది సొరకాయ తురుము వేసుకోవాలండి. నెక్స్ట్ అండి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. ఓకే అండి. తర్వాత కొద్దిగా నువ్వులు వేసుకోవాలండి. సరే అండి, నువ్వులు వేసుకున్నామండి. నువ్వులు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఓకే. తర్వాత కొద్దిగా జీలకర్ర. ఇది తగినంత ఉప్పు వేసుకోవాలండి. పచ్చిమిరం వేసుకున్న వాటి కొంచెం తక్కువ వేసుకోవాలి ఉప్పు. కొంచెం కరివేపాకు, అంటే ఆల్రెడీ ఉప్పు వేసారా? ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి తక్కువ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. సొరకాయ తురుముతోనే కలిపేసుకోవాలండి. కొంచెం కావాలంటే కొంచెమే వేసేసుకోవచ్చండి. ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి. 90% వాటర్ అవసరం ఉండదు. కావాలంటే కొంచెం వేసేసుకోవచ్చు. మీరు రెగ్యులర్ గా వంటల ప్రోగ్రాంలు చూస్తుంటారా? చూస్తుంటానండి. ట్రై చేస్తుంటారా? రెసిపీసా చేస్తాను, కొంచెం తక్కువ. యాంకర్ గా కూడా ట్రై చేస్తారా? అమ్మ లేదండి, నేను ఇది రావడమే ఫస్ట్ అండి ఇక్కడికి. అవునా? అది ఫస్ట్ మీ దగ్గరికి మీ ప్రోగ్రామ్కే వచ్చానండి. థ్యాంక్ యూ. సో మీకు కోడలు ఉన్నారా? ఉన్నదండి. 2 కూతుర్లు, ఒక కొడుకు. కూతుర్లు, ఒక కొడుకు. సో ఎట్లా, ఎవరితో బాగా ఎక్కువ అనుబంధం, కోడలతోనా కూతురుతోనా? ముగ్గురు సేమ్ అండి. నాకు 2 కూతుర్లు, కోడలు, ముగ్గురు సేమ్ అండి. ముగ్గురు కూతుర్లు అన్నట్టేనా? అంతేనండి. ఎప్పుడు అనిపించలేదా అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మా అని? అట్లా ఉండదు అండి. నేను కూడా అక్కడ నుండే వచ్చా కదా, నేను కూడా కోడలైనాకనే అత్త అయినా కదా, అంతే. అట్లా ఉండదు. ఓకే, మన మూలాలు మర్చిపోవద్దు కదా. కాలక్షేపానికి ఏం చేస్తుంటారు? ఏం లేదండి, టీవీ చూస్తాను, మీ ప్రోగ్రామ్ చూస్తాను, కొన్ని సీరియల్ చూస్తానండి, అంతే. ఓకే. సీరియల్ చూసి మా అక్కడ పాపం ఎవరైనా నెగటివ్ షేడ్ ఉంటే వాళ్ళని తిట్టుకుంటుంటారా అండి? ఎందుకు ఇలా చేస్తారు? లేదండి, అది షో కదండి, అంతే కదా, నిజ జీవితం కాదు కదా అది. కళ్ళు తెరిపించారు. మా ఇంట్లో వాళ్ళు ఉన్నారే, అదే పనిలో ఉంటారు. అయితే మీరు నిజంగా చాలా మంచి సుజాత గారేమో.
ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నామండి. సో ఆయిల్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదా. కొంచెము ఆయిల్ వేసుకోవాలండి పేపర్ మీద. ఇలా ఉండలు చేసుకొని ఈ చిన్న చిన్నగా ఒత్తేసుకోవాలండి. ఓకే. సో చిన్న చిన్నగా ఒత్తుకొని వాటిని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. మీరు ఎప్పుడు ఫాస్ట్ అన్నిట్లో ఫాస్ట్ ఉంటారా? ఏమంత లేదండి, ఇంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి కొంచెం ఫాస్ట్నెస్ ఎక్కువ వస్తుంది. మీలాగే ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉన్నానా? అలా అనిపిస్తున్నారు మరి. కాదండి, చాలా టెన్షన్ తో ఉన్నానండి నేను ఇదే రావడం. ఓ, లోపల టెన్షన్ ఉందండి. బాగానే మేనేజ్ చేస్తున్నారు. కళాకారులు సుమి మీరు. లేదండి అంతా లేదా. అయితే సుజాత గారు, ఇది టెన్షన్ వల్ల వచ్చిన ప్రశాంతత అండి. అవునా? అంతే మరి. ఈ మధ్య అందరూ కిట్టి పార్టీలు చేసుకుంటున్నారు, మీరు కూడా వెళ్తుంటారా పార్టీలకి? వెళ్తుంటానండి. ఏం చేస్తుంటారు పార్టీస్కి వెళ్ళి, కిట్టి పార్టీస్కి? ఈ గేమ్స్ తర్వాత లంచ్, తంబోలా ఆడతాము. విన్ అవుతుంటారా? ఇక అవుతుంటాం కదా, ఒక్కొక్కసారి కావాల్సిందే కదా, లేకపోతే బాగోదు కదా. అందరి ముందు బాగోదని చెప్పి ఏదో ఒకటి చేసి విన్ అవుతారా? విన్ అవుతాను. మరి నేను ఎప్పుడు కాదేంటండి, ఎంత ట్రై చేస్తున్నా. అవునా? ఇప్పుడు నన్ను చూడండి, ప్రశాంతతగా ఉండండి, అప్పుడు అవుతారు మీరు కూడా. అంతేనా? ఓకే. రోజు ఒక ఫోటో పంపించండి మీది. ఓకేనండి. సలసల కాగే నూనెలో కారబిల్ల వేసుకోవాలండి. వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఇది. మీ వంటలు ఎక్కువగా ఎవరు ఇష్టపడుతూ ఉంటారు? మీ పిల్లల, మనవల, ఎవరు? అందరూ ఇష్టపడతారండి. మా రిలేషన్ లో కూడా చాలా ఇష్టపడతారు నా వంటలంటే. కాదు, మన దువ్వెంతో కొట్టారంట కదా ఎవరిని కొట్టలేదండి. నాకు ఇప్పుడే చెప్తున్నారు. ఇప్పుడా? పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు దువ్వెంతో కొడదాం కానీ చదువుకోరు కదండి. అప్పుడు చేయితో నొప్పి పెడుతుంది కదా, చేయితో కొడితే అప్పుడు దువ్వెంతో కొట్టేదాన్ని అన్నట్టు. ఇప్పుడు ఎవరికి చేతితో కొడితే మీకా వాళ్ళకి తెలిస్తుంది కదండి, అందుకని దువ్వెనిచ్చుకొని కొట్టేవాళ్ళు. దువ్వెనిచ్చుకొని కొట్టేదాన్ని అన్నట్టు. అయితే బాగా చదువుకునే వాళ్ళు అట్లా ఒకటి ఇస్తే? అవునండి, బాగా చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు చేస్తానండి. అందరూ జాబులు చేసి సెటిల్ అయ్యారు. మీకు ప్రశాంతత ఇప్పుడు? ప్రశాంతంగా ఉన్నా అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు సుజాత గారు, నేను కలిసి ఇప్పుడు గాన కచేరీ చేయబోతున్నాం. చూసే ప్రేక్షకులందరూ రెడీగా ఉండాలని మనవి. రెడీయా? 3, 2, 1 గో. ఓకేనండి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటే ఈ చిన్నదాని చూడకుంటే నీకు వెన్నెలేది, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాదు. వెరీ నైస్. అయిపోయినండి. ఇలా మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయండి. గుర్తిస్తున్నారా మీ ఇంట్లో వాళ్ళు? మా ఇంట్లో వాళ్ళు గుర్తించింది కాబట్టి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ప్రతి దానికి ఒక పని చేస్తున్నారండి ఇవిడ. చూసుకో దేక్లోంగి మళ్ళీ వస్తారు కదా మీరు. ఈసారి నేను ప్రిపేర్ అయ్యి వస్తారా?
ఎమ్మి ఎమ్మి సొరకాయ కార బిల్లలు రెడీ అండి. ఇవి తిని చూసి చెప్పేసేయండి. ఓకే, సో మరి ఆవిడ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు, చూసి బాగుందని మాత్రమే చెప్పు అన్న టైప్ లో చెప్పారు. యా, ఎమ్మి ఎమ్మి సొరకాయ కార బిల్లలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దాం. సొరకాయ కార బిల్లలు కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము, బియ్యం పిండి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, జీలకర్ర, ఉప్పు. సొరకాయ కార బిల్లలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బియ్యం పిండి, సొరకాయ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకొని ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న రౌండ్ షేపుల్లో ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సొరకాయ కార బిల్లలు రెడీ. సొరకాయ కార బిల్లలు రెడీగా ఉన్న టేస్ట్ చేయడానికి టేస్ట్ చూద్దామా? సుజాత గారు, సింప్లీ సూపర్, చాలా యమ్మీగా ఉన్నాయి సొరకాయ కార బిల్లలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్ అండి. అండ్ మా కోసం 2 యమ్మీ రెసిపీస్ ని పరిచయం చేశారు కాబట్టి మా తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. ఓకేనండి, థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. మీకు ఎలా అనిపించింది? ఇది ఫస్ట్ టైం అండి, చాలా బాగా అనిపించిందండి. మీ ఎంకరేజ్మెంట్ కానీ చేసే వాళ్ళు కూడా అందరూ నాకు ఎంకరేజ్ చేసింది కదా, చాలా బాగా అనిపించిందండి. మీరు రావడం మాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. అవునా? అండ్ మీ పాట కూడా చాలా బాగుందని మా వాళ్ళు అందరూ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం. See you. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ రోజు సుజాత గారు చేసిన 2 స్పెషల్ రెసిపీస్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి. నేను సైనింగ్ ఆఫ్. బాయ్.